నాగార్జునసాగర్ పైలాన్లోని సబ్ పోస్ట్ కార్యాలయంలోని పోస్ట్ మాస్టర్ సుమారు 20 లక్షలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పైలాన్ కాలనీలోని జెన్కో ఉద్యోగులు ఆ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తపాలా శాఖ 20 ఏళ్ల క్రితం పోస్టల్ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 5,000 మందికి పైగా ఖాతాలను నిర్వహిస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి పోస్ట్ మాస్టర్గా రామకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. తన అవసరాల కోసం వినియోగదారుల పొదుపు ఖాతాల నుంచి ఫోర్జరీ సంతకాలతో నగదును స్వాహా చేశాడు. తమ ఖాతాల్లో ఉన్న నిల్వపై అనుమానం వచ్చిన వినియోగదారులు పోస్టల్ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇది తెలిసిన రామకృష్ణ సెలవుపై వెళ్లాడు. పరిస్థితులను పరిశీలించాలని మరొక పోస్ట్ మాస్టర్ రంగయ్యను డిప్యూటేషన్ పై సదరు పోస్టాఫీస్ కి పంపారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ పరిశీలనలో సుమారు 20 లక్షల వరకు ప్రజల సొమ్ము దుర్వినియోగమైందని గుర్తించామన్నారు. ఖాతాదారులందరూ తమ పాస్ పుస్తకాలతో కార్యాలయానికి వచ్చి తమ ఖాతాలను పరిశీలించుకోవాలన్నారు. పోస్ట్ మాస్టర్ స్వాహా చేసిన డబ్బుపై వినియోగదారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోస్టల్ శాఖ అధికారులను సంప్రదించగా ఎవరూ అందుబాటులో లేరు. నాగార్జునసాగర్ పోస్ట్ ఆఫీసు పవర్ హౌస్ పిహెచ్ పోస్ట్ ఆఫీస్లో 12.5 లక్షలు డిపాజిట్ చేసాం. మా అవసరాల నిమిత్తం ఈరోజు అనగా ఈరోజు విత్డ్రా క్యాష్ అవసరమై వచ్చాం. వస్తే మా బుక్లో ఎంట్రీ ఉంది కానీ మా పోస్ట్ మాస్టర్ గారు మీ అకౌంట్లో డబ్బులు లేవని చెప్పారు. కొంచెం ఏదో డిస్క్రిపెన్సీలు ఖాతాలలో ఏదో ఇబ్బందులు ఉన్నాయి ఉద్దేశంతో సార్ వాళ్ళు తెలియపరిచినారు. దాని తగ్గట్టు మీ కస్టమర్స్ వస్తున్నారు. ఇప్పటి వరకు నేను నాకు దగ్గరకు వచ్చి వాళ్ళు సిస్టంలో పాస్బుక్లు సిస్టంలో చెక్ చేసిన వరకు అయితే కొంత అమౌంట్ అయితే పాయింట్అవుట్ చేసినాను. అది దయచేసి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే లోకల్ వాళ్ళందరూ పాస్బుక్లు తెచ్చుకొని ప్రతి పాస్బుక్ ఈ ఎస్ఓ కింద ఉన్నటువంటి ప్రతి అకౌంట్ను కూడా మీ బ్యాలెన్స్లు సరిగా ఉన్నవా లేవో చెక్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇది పైలాన్ బ్రాంచ్ సార్? పైలాన్ బ్రాంచ్ సార్. రాష్ట్రం పిహెచ్. ఇప్పటివరకు ఎంత అమౌంట్ సార్? ఇప్పటివరకు అమౌంట్ సుమారుగా నా చేతికి వచ్చింది అయితే 15 lakhs వరకు దొరికింది సార్ సుమారుగా. ఇక్కడ 30 లక్షల దాకా ఫ్రాడ్ జరిగిందని చెప్పారు. మేము కూడా కట్టాము. మా డబ్బులు కూడా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడానికి వచ్చాము. బయట ఎక్కడ ఇచ్చుకుంటే ఏం పోతాయని భయం వేసి పోస్ట్ ఆఫీస్లో మంచిగా ఉంటాయని ఇస్తే ఎక్కడ కూడా పోయిందని మాకు కంగారు వేసి వచ్చాము. 30